ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే దర్గా చిన్న పైల్వాన్ గారు ఉన్నారు. సో రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. సో ఆయన 5 ఇయర్స్గా మాట్లాడుతున్నారనమాట. ఆయన మాటలు ఏంటి, తను ఏంటి అనేది తన మాటలోనే తెలుసుకుందాం. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే మీరు గత వీడియోస్లో హర్ష సాయి మీద టార్గెట్ చేస్తుండే, అంటే కొన్ని వీడియోస్ చేయడం కానీ ఇవన్నీ. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్ మీద చాలా వివిధాలుగా అరెస్ట్లు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి కదా, ఏమంటారు మరి? నేను ఆల్రెడీ 5 ఇయర్స్ 8 ఇయర్స్ అయింది నేను ఈ మాట ఇష్యూ మాట్లాడి. ఎందుకంటే ఈ పిచ్చి నా కొడుకులు ఈరోజు వీళ్ళకి ఎట్లా అంటే చిల్లరగా కొంతమంది ఎగబడ్డారు హైదరాబాద్లో. ఈ ఇమ్రాన్ అంటే, ఈ అర్షద్ షాయ్ అంటే, అప్పుడు అర్షద్ షాయ్ మంచోడు, వాడు మంచోడు, వాడు ఎంత చిల్లర మునోడు కంటే అంత వేస్ట్గా వాడు. ఇప్పుడు మొత్తానికి హర్ష సాయిని ఏం చేద్దామంటారు? అర్షద్ షాయ్ ఏం చేయాలి, జైలుకి వెళ్ళని మా సాయం చేస్తుండు, అది చేస్తుండు అంటే ఆడు ఏసుంటి సాయం చేస్తుండు అని అందరికి తెలిసిపోయింది. అప్పుడే చెప్పిన నేను ఇప్పుడు చిల్లర మునోడు కానీ నేను అప్పుడే చెప్పిన. 6 ఇయర్స్ 7 ఇయర్స్ అయిందాన్ని. మీకు మీకు అంటే బెదిరింపు కాల్స్ రావడం? నాకు బెదిరింప వాడిని మొత్తం ఆయన ఊర్లోకి లేవట్ కోసం పోయారు మా వాళ్ళు. ఆయన ఊరు ఆ విజయవాడ దాటినాక వాడు తప్పైపోయిందని ఒప్పుకోడు. మరి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా హర్ష సాయికి, ఆయన దేవుడు అని అంటున్నారు కదా చాలా మంది. ఆడిపించిన కొడుకు ఆయనకి ఇక్కడ పోయాను అంత షో వాడే వానంతలా క్రియేట్ చేసుకుంటాడు. వానంతలా వాడే ఒక ఇద్దరిని చూస్తారంటే గరీబులను వాళ్ళు పోయినాక వాళ్ళు క్రియేట్ చేసేసి వీడు పోయి పైసలు ఇవ్వడము, వీడియోలు తీయడము, అది యూట్యూబ్లో అది చేయడం. మీకు ఎవరు చెప్పారు ఇదంతా ఇన్ఫర్మేషన్? అంటే మీరు కూడా ఆడదాం అనుకున్నారా ఎప్పుడైనా? ఓకే అండి, ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు? అంటే మన గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఏం చేయాలి, ఇట్లా ఉంటుందని కొద్దిగా గుర్తించి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని జైలు వేసి జైలుకి వెళ్ళి రాకుండా చేయాలి. రాకుండా చేయాలి ఇట్లా ఉంటుందని. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే దర్గా చిన్న పైల్వాన్ గారు ఉన్నారు. సో రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. సో ఆయన 5 ఇయర్స్గా మాట్లాడుతున్నారనమాట. ఆయన మాటలు ఏంటి, తను ఏంటి అనేది తన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే మీరు గత వీడియోస్లో హర్ష సాయి మీద టార్గెట్ చేస్తుండే, అంటే కొన్ని వీడియోస్ చేయడం కానీ ఇవన్నీ. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్ మీద చాలా వివిధాలుగా అరెస్ట్లు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి కదా, ఏమంటారు మరి? నేను ఆల్రెడీ 5 ఇయర్స్ 8 ఇయర్స్ అయింది నేను ఈ మాట ఇష్యూ మాట్లాడి. ఎందుకంటే ఈ పిచ్చి నా కొడుకులు నేను అప్పుడే చెప్పిన, నేను బెట్టింగ్లల్లో అమౌంట్ వస్తే వీళ్ళకి ఎక్కడ పైసా వచ్చేది తెలియదు. వీళ్ళకు ఇచ్చలుడిగా ఖర్చు పెట్టుడు, రోడ్ల మీద కూర్చుండు, ఎవరు కష్టపడి సంపాదించిన పైసా విలువ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎట్లా చేయాలి ఏందనేది తెలుస్తుంది, ఎట్లా సాయం చేయాలి. వీళ్ళకి ఎట్లా అంటే చిల్లరగా కొంతమంది ఎగబడ్డారు హైదరాబాద్లో. ఈ ఇమ్రాన్ అంటే, ఈ అర్షద్ షాయ్ అంటే, ఇంకా కొంతమంది వాళ్ళ పేర్లు తెలియదు నాకు కొంతమంది. కానీ వీళ్ళంతా ఏంటంటే చాలా టూ మచ్, అంతా చిన్న చిన్న పిల్లలను ఇట్లా చేసి ఇప్పుడు బయటకు పడ్డది. ఇన్ని రోజులు తెలియదు. నేను ఎప్పుడు 5 ఇయర్స్ 6 ఇయర్స్ కిందనే తిట్టినా నేను. ఎందుకంటే వీళ్ళు ఇట్లా మోసం చేస్తుర్రు, అన్యాయంగా తీసుకొచ్చి యూట్యూబ్లలో వేసి పైసలు ఇవ్వడము, ఇట్లా ఏదో సాయం చేసేది బయట తెలియదు. ఎవరైనా చేసేది మేము చేయమా, వీళ్ళు చేస్తారు, ఎంతోమంది చేస్తారు సాయాలు, కానీ బయట పడి కోట్ల మీద చేస్తారు. ఒకటి వీడు 100 రూపాయలు కట్టలు పెడతారు, వీళ్ళు పెట్టేసి ఏం చేస్తారు, గరీబులకు ఇస్తారు. దాని మీద మళ్ళీ ఛానల్ వేసి ఇవన్నీ ఫేమస్ కాగానే మళ్ళీ వీళ్ళకి ఎందుకు అడ్వర్టైజ్మెంట్ అంటే అవి అంటే ఇవి అంటే విపరీతంగా ఫేమస్ కాగానే ఫేమ్ రాగానే ఆటోమేటిక్ వస్తాయి కదా ఇవన్నీ. అట్లా డబ్బులు అడ్డగోలుగా పైసలు బెట్టింగ్ యాడ్లో ఎంత 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయని చెప్తారు. అమౌంట్ వచ్చింది ఏంటంటే వీళ్ళు విచ్చలవిడిగా ఒక అందులోకి ఒక 10 పైసలు తీస్తారు, ఖర్చు పెడతారు, 90 పైసలు బ్యాక్ చేసుకుంటారు. ఇది ఏంటంటే చాలా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే గుర్తించి వీళ్ళు అందరిని అరెస్ట్ చేసి జైలు వేస్తే బెస్ట్. చాలామందికి తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు 1 మంత్ 10 డేస్ నుంచి బయటపడేది. కానీ నేను చెప్పి అప్పుడే చాలా గొడవ అయింది. అప్పుడు అర్షద్ షాయ్ మంచోడు, వాడు మంచోడు, వాడు ఎంత చిల్లర మునోడు కంటే అంత వేస్ట్గా వాడు. ఎందుకంటే అప్పుడే తిట్టినా నేను, తిడితే చాలా వైరల్ అయింది. సాయం చేయొద్దా, అది చేయొద్దా అంటే చెయ్యాలి సాయం, కానీ ఒక్కొన్ని పానం తీసి సాయం చేసుడు ఎవరు నచ్చరు. అది కరెక్టే. ఎందుకంటే చాలామంది ఉరేసుకొని పోయి చనిపోయారు వీళ్ళ వల్ల. చాలామంది వీళ్ళు బెట్టింగ్లు అది చేసి వాళ్ళకు ఆశ చూపెట్టి 100 రూపాయలు పెడితే 1000 వస్తాయి, 1000 పెడితే 10,000 వస్తాయి, ఇట్లా ఆశ చూపెట్టేస్తే ఎవరికైనా పాపం ఇళ్ళలో కూర్చున్న వాళ్ళకి పైస ఉంటుంది, వాళ్ళు ఆశతో అరే మనకు పెడితే ఇంత వస్తుందేమో అమౌంట్ అనేసి చాలామంది అట్లా ముందుకెళ్ళి చేయడం, పైస పోయినాక ఉరేసుకొని చనిపోవడం. చాలామంది అట్లా సూసైడ్ చేసుకున్న చాలామంది.
కనీసం హైదరాబాద్నే 100 మంది చనిపోయారంట దీంట్లో ఓకే. బెట్టింగ్లో పోయి. అంటే ఇంట్లో డిపార్ట్మెంట్ చాలా తల్లిదండ్రులనే కరెక్ట్ చేస్తుంది ఇప్పుడు డిపార్ట్మెంట్. వీళ్ళని అందరిని తీసుకొని జైలు వేయాలి వీళ్ళని, ఎందుకంటే వీళ్ళు పబ్లిక్గా తిరిగేటోళ్ళు కాదు. అంతా షో అయిపోయింది మొత్తం. ఆ 100-150 రూపాయల కట్టలు పెట్టేసి ఇట్లా చూపెట్టేసి యూత్ పిల్లలకు తెలియదు. యూత్ పిల్లలకు వాళ్ళకి అంత అనుభవం ఉండదు. అరే నాకు 1000 రూపాయలు పెడితే 10,000 వస్తున్నాయి కదా అన్నట్టు చాలామంది బెట్టింగ్ చాలామంది మోసపోయారు. ఫస్ట్ వస్తాయి అమౌంట్, తర్వాత సెకండ్ టైం ఎక్కువ పెట్టాలంటే పోతాయి. అట్లా చాలా ఒక ఫ్లాన్ అంటే చేస్తారు. మనకి నమ్మకం క్రియేట్ క్రియేట్ కావడానికి చేస్తారు. యూత్ పిల్లలకి ఏంది, అరే వచ్చినాయి కదా 1000 పెట్టానే 2000 పెట్టాను ఇట్లా వచ్చి 20,000 రాగానే వాళ్ళకు బాగా మైండ్ అది చేస్తారు. చేసి 1,00,000 రూపాయలు పెట్టినాయి అనుకో పోతాయి అప్పుడు. అట్లా మ్యాక్సిమం అట్లా పోయిన వాళ్ళు చాలామంది ఒక్కోళ్ళు 50 లక్షలు 1 కోటి రూపాయలు పడుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా బాధలు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను అప్పుడు చెప్తే ఎవరు పట్టించుకోలేరు. అప్పుడు ఇది చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. అరెస్ట్ చేసి జైలు వేయాలి వీళ్ళందరినీ తీసుకొని. వీళ్ళు ఒక్కసారి కాదు మళ్ళీ చేసినవి అదే రకంగా జైలు వేయాలి వీళ్ళని. దీనిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అంటున్నారు హర్ష సాయి, ఇమ్రాన్ అని. వీళ్ళు కాకుండా శివజ్యోతి గారు ఉన్నారు, విష్ణుప్రియ గారు ఉన్నారు, ఇట్లా కొంతమంది సెలబ్రిటీలు కూడా ఉన్నారుగా. వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఎవరైనా సరే ఇంట్లో ఒక మనిషి పానం పోతుంటే వీళ్ళు బెట్టింగ్లలో కాస్తుంటే దీనికి అసలు క్షమించవద్దు. దీన్ని తీసుకొని వీళ్ళను అరెస్ట్ చేసి జైలు వేయడం. ఎందుకంటే ఎంత వేస్ట్ అంటే ఇది. వాళ్ళకు మంచిగా కష్టపడి చేసేటోనికి వానికి చేయకుండా ఇది ఈ ఇట్లా జువాట ఎట్లా పత్తలాట సేమ్ ఆ టైప్ ఇది. సేమ్ జువాడుకొని పైసలు ఎట్లా పోతాయి పత్తలాటలలో, ఇది బెట్టింగ్ అంటే అదే స్టైల్. ఓకే. ఇప్పుడు బెట్టింగ్ ఆడడం అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులే కాకుండా వాళ్ళు అప్పు చేసి మరి ఎక్స్ట్రా వస్తే కట్టొచ్చులే, ఎక్స్ట్రా వస్తే ఇవ్వచ్చులే అని ఎట్లా అంటే ఆశ పెడతారు వాళ్ళు. వారు 1000 పెడితే మాకు 10,000 పెట్టాం అనుకో 1,00,000 రూపాయలు వచ్చినాయి. అరే 1,00,000 ఇంత ఇక ఏం మనం కమాంచలేం కదా, ఇంట్లో పెడితే బెస్ట్ అనుకుంటారు. ఇక తెచ్చి పెడితేనే ఒకసారి పోతుంది. అరే మళ్ళీ వస్తే అట్లా చాలామంది నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. మీరు అంటున్నారు కదా చాలామంది సూసైడ్లు చేసుకొని కూడా చనిపోయిన కేసెస్ ఉన్నాయి ఈ బెట్టింగ్ వల్ల అని. 100 మంది కల హైదరాబాద్లో 100 మంది చనిపోయారట. నేను మీడియాలో చూసిన 100 మంది చనిపోయినట్టు కల హైదరాబాద్ వరకే. ఎందుకంటే చాలా ఘోరం అది. చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అది వదలొద్దు ఇట్లా ఉంటుంది. ఇట్లా చాలామంది ఇంకా 100ల మంది వెళ్తారు తీస్తుంటే. చాలామంది యూట్యూబర్లు ఈ బెట్టింగ్లల్లో దాంట్లో పోయేసి చాలా నష్టపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఊరేసుకొని ఓ ఫ్యామిలీ ముగ్గురేమో చనిపోయినట్టు ఒక్కటే ఇంట్లో అప్పులయ్యి 1 కోటి రూపాయలు పెట్టినంట వాడు. అట్లా చాలామంది ఉన్నారు తెలియదు. ఇప్పుడు బయట పడుతున్నారు. వాళ్ళు బయటకు వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్లు ఇస్తారు. ఇన్ని రోజులు నీ సొంతంగా పడుకున్నప్పుడు ఎవరు సమాధానం లేదు. ఇప్పుడు ఇది బెట్టింగ్, ఇది జువా టైప్ అని ఎవరు గుర్తించలేరు. ఇది చాలా అండ్ ఇంకొక న్యూస్ ఏం విన్నామంటే ఆ టైంలో డబ్బు పోగొట్టుకున్నప్పుడు పిఎస్కెళ్ళి కేసు ఇస్తే కూడా తీసుకోపోయేవాళ్ళంట. నీకు తెలీదా నువ్వు ఎందుకు ఆడావు అనే క్వశ్చన్. నువ్వు ఓడగొట్టుకున్నప్పుడు నీకే సమాధానం. అది నువ్వు ఓడగొట్టుకున్నావు. అది కానీ ఇది బెట్టింగ్ ఇట్లా మోసం చేస్తూ ప్రజలను తెలియదు. తర్వాత గుర్తించారు. ఇట్లా ఒక 1000 రూపాయలు పెట్టి ఇట్లా ఆశ చూపెట్టేసి అమౌంట్ పెద్దగా వచ్చినప్పుడు రాదనమాట. మళ్ళీ అది ఫేక్గా చూపెడుతురు. నీకు అకౌంట్లో పడ్డట్టు ఫేక్గా క్రియేట్ చేసి అది ఏదో యాప్లో చూపెడుతురు. నీకు ఇప్పుడు 10,000 పెట్టినావు అనుకో, నీకు 20,000 పడ్డట్టు ఎంబడే చూపెడుతురు. అది నమ్మేస్తారు యూత్ పిల్లలు తెలియక. ఓకే. ఇప్పుడు మొత్తానికి హర్ష సాయిని ఏం చేద్దామంటారు? హర్ష సాయి ఏం చేయాలి, జైలుకి వెళ్ళనివ్వద్దు, తీసుకొని జైలు వేసేయాలి. అట్లా ఉంటుంది. బయట తిరిగితే యూత్ పిల్లలంతా చెడగొడతాడు. ఆ ముఖం చూసినా ఎప్పుడన్నా డ్రగ్స్ తాగినట్టు ఉంటుంది. ఆ ముఖం మొత్తం నైట్ అంతా డ్రగ్స్ తాగినట్టు ఉంటాడు. చూసిరా ఎప్పుడన్నా దగ్గరికి వెళ్ళి మీరు చూడండి వీడియోలలో. వానికి ఏజ్ ఏంది, వాడేంది, అసలు వానికి మన పబ్లిక్ గురించి ఏమన్నా తెలుసా ఎంతనన్నా? కష్టపడి అదే నువ్వు పోయి కష్టపడి పెట్టరా అట్లా పైసలు తెలుస్తుంది. పైసలు అనేది తెలుస్తుంది. చాలామంది అంత ఒక మనిషి పానం పోయి ఆ సాయం చేసి ఎవరికి అది కాదు. ఆ సాయం చేసిన పైసలు వేరే వాళ్ళకి ఇచ్చినా అవి చాలా పాపం అది. ఓకే. ఇన్ని రోజులు ఆయన సాయం చేస్తున్నా అని అదేం సాయం? వాడు 1 కోటి రూపాయలు వచ్చింది అనుకో, అందుకెళ్ళి 1,00,000 రూపాయలు చేస్తాడు. అదంతా షో చూపెట్టుకుంటుండు. పబ్లిక్ సీట్ పెంచుకొని ఇవన్నీ సినిమా హీరోని రేప్ కేసులో ఓడు అంటే ఎంతనైనా భగవంతుడు ఉన్నాడు కదా. మోసం ఎప్పటికీ మోసం చేయడానికి మోసమే జరుగుతుంది ఫ్యూచర్లో. అది చూపెట్టిండు దేవుడు. మరి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా హర్ష సాయికి, ఆయన దేవుడు అని అంటున్నారు కదా చాలా మంది. ఆడిపిచ్చినా కూడా ఆయనకి ఇక్కడ ఫ్యాన్స్ ఎవడు లేడు. ఫ్యాన్స్ లేరు, ఎవరు లేరు. అంతా షో. వాడంతలా క్రియేట్ చేసుకుంటాడు. వానంతలా ఒక 2 చూస్తారంటే గరీబులను. వాళ్ళు పోయినాక వాళ్ళు క్రియేట్ చేసేసి వీడు పోయి పైసలు ఇవ్వడము, వీడియోలు తీయడము, అది యూట్యూబ్లో అది చేయడం అంతే. వానంతలా ఆడు షో చేసుకుంది. అది నువ్వు కష్టపడి చేస్తే అప్పుడు తెలుస్తుంది. నువ్వు అదే పారబట్టి పని చేసి
పొద్దుంతా కష్టపడి సాయంత్రము ఎంత సాయం చేస్తాడో చూస్తా. ఓకే. పొద్దున ఒక పనికి పోయేసి సాయంత్రం నీకు జీతం వచ్చినప్పుడు అప్పుడు సాయం చేయి. నువ్వు వేరే పానాలు తీసి సాయం చేసి కూడా ఒప్పుకోరు. ఇప్పుడు చాలామంది ఇంకొక క్వశ్చన్ కూడా అంటున్నారు, బెట్టింగ్ అనేది మనకి మెట్రో మీద యాడ్ లెక్క కూడా వేస్తున్నారు కొన్ని, ఇలా యాడ్స్ కూడా ఉన్నాయి కదా, మరి అవి కూడా బ్యాన్ చేయాలని అంటున్నారు. అంటే ఆ బెట్టింగ్ వేరు, యాడ్ బెట్టింగ్ వేరు. ఆ, యాడ్స్ అవి అడ్వర్టైజ్మెంట్ అది. ఈ బెట్టింగ్ అనేది జువలాగా ఇది. ఆన్లైన్లో నీ అకౌంట్లో పడ్డట్టు చూపెట్టడం, క్రియేట్ చేయడము. చూడు నేను 10,000 పెట్టాను నాకు 1,00,000 పడ్డది. అంతా ఫేక్ ఇది. ఉమ్, చాలామంది మోసపోతున్నారు ఇలా. చాలామంది తెలియక యూత్ పిల్లలకు తెలియదు కదా. అరే ఫ్రీ పైసా ఎట్లా వస్తే అట్లా చూస్తారు వాళ్ళు. అరే 10,000 పెడితే 1,00,000 రూపాయలు వస్తుంది, నీకు మళ్ళీ అకౌంట్లో పడ్డట్టు క్రియేట్ చేస్తారు అది. మీకు ఎవరు చెప్పారు ఇదంతా ఇన్ఫర్మేషన్? అంటే మీరు కూడా ఆడదాం అనుకున్నారా ఎప్పుడైనా? నేను నాకు అసలు ఆ జువజువలే పోను అసలు. ఓకే. అసలు మనకు అయినంత సాయం బయట తెలియదు. మనం చేసేటి ఇవన్నీ చిల్లర లెక్కలు మనకు బయట ఆ సిస్టమేటిక్ హోమ్. నేనే ఇప్పుడు దగ్గర 700-800 పుస్తమెట్టలు చెప్పించిన. ఇవన్నీ చూపెట్టుకుని కాదు కదా. ఆ పనికిరాని చిల్లర లెక్కలు ఉన్న వాళ్ళు చూపెడతారు బయట. సాయాలు చేసేటి బయట చూపెట్టద్దు. ఉమ్, ఒకరికి సాయం చేసేటప్పుడు నీకు మనస్ఫూర్తిగా చేసేటప్పుడు అది సిస్టమేటిక్ వేరే. ఒక గరీబులకు ఒక బియ్యమో ఏవో ఇప్పించేటప్పుడు అది బయట చూపెట్టే అవసరం లేదు అది. కానీ తెలియక యూత్ పిల్లలు ఎట్లయిపోయింది, యూట్యూబర్ ఈ పైసలు పడుతున్నాయి కదా అడ్డగోలుగా. ఈ మధ్య అయితే టూ మచ్ అయిపోయింది. అంత ఘోరమైన యూట్యూబ్ ఛానల్. మీరు ఎలాంటి వీడియోస్ చూస్తూ ఉంటారు? అంటే యూట్యూబ్లో ఈ బెట్టింగ్ అయిన ఉండొచ్చు, ఇంకేమైనా? బెట్టింగ్ అంటే వస్తుంటాయి ఆన్లైన్, వస్తుంటే చూస్తాం అంతే. అంటే ఎట్లా, అంటే ఇరిటేషన్ అనిపిస్తుంటుందా చూస్తుంటే? కాదా ఇంత ఘోరం ఇంత అదైపోయింది అనేసి. అంటే దీనివల్ల చాలామంది లక్షల మంది అదవుతుంది కదా, బతుకుతారు. అది మంచిదే కానీ చెడు గురించి పోవద్దండి. ఓకే. యూట్యూబ్ అనేది చాలా బెస్ట్. ఇప్పుడు అన్నిటినీ మించి పోయింది యూట్యూబ్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇళ్ళలో కూర్చొని పోయి వీడియోలు చేసి వాళ్ళకి అమౌంట్ పడుతుంది. ఉమ్, ఇప్పుడు దీనికన్నా మించింది ఏది లేదు. కానీ దాన్ని చెడు మార్గంలో పోకుండా కరెక్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే. ఓకే అండి, ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు? అంటే మన గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఏం చేయాలి, ఇట్లా ఉంటుందని కొద్దిగా గుర్తించి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని జైలు వేసి జైలుకి వెళ్ళి రాకుండా చేయాలి. రాకుండా చేయాలి ఇట్లా ఉంటుందని. అట్లా చేస్తేనే బెస్ట్. ఎందుకంటే యూత్ పిల్లలకు తెలియదు. వీళ్ళు పైసలు చూపెట్టి కట్టలు చూపెట్టి 5 స్టార్ హోటల్ బుక్ చేసేసి 20 మందిని తీసుకొని, అదే వాడు కష్టపడి తీసుకోమని చూస్తాను నేను. ఒక పని చేసి ఒక నెల జీతం తీసుకొని అట్లా చేయమని. వాని కష్టం విలువ తెలియదు, పైసలు తెలియదు, అడ్డగోలుగా పైస వస్తుంది. ఇష్టం వచ్చినట్టు చేస్తే అది పైస నిలవదు. అది కష్టపడ్డ పైస ఎప్పుడు నిలుస్తుంది, కానీ నేను అడ్డగోలుగా వచ్చిన పైస ఎప్పుడు మంచిదని నిలవదు. ఇట్లా ఉంటే జైలు అవన్నీ జర తిరగవలసి వస్తుంది. ఓకే. అప్పుడు నేను తిట్టినప్పుడు అయ్యో అన్నారు. అప్పుడు చాలా గొడవలైనాయి కదా. అప్పుడు అవును, ఏం జరిగింది మీ మీద? ఆంధ్ర సైడు అదే గొడవలైనాయి అంతే. మా వాళ్ళు తిట్టిరు, వాళ్ళు మా సాయం చేస్తుండు అది చేస్తుండు అంటే ఆడు ఏసుంటి సాయం చేస్తుండు అని అందరికి తెలిసిపోయింది. అప్పుడే చెప్పిన నేను. ఇప్పుడు చిల్లర మూడోడు కానీ నేను అప్పుడే చెప్పిన. 6 years 7 years అయిందని. మీకు అంటే బెదిరింపు కాల్స్ రావడం? నాకు బెదిరింప వాడిని మొత్తం ఆయన ఊర్లోకి లేవట్టుకోసం పోయారు మా వాళ్ళు. ఆయన ఊరు ఆ విజయవాడ దాటినాక ఉండే పోనీ మళ్ళీ వదిలేసి అక్కడ మన కౌన్సిలర్ ఎరుకున్న ఆయన ఉన్నాడు. ఇక వాడు తప్పు అయిపోయిందని ఒప్పుకోడు, సైలెంట్ వదిలేసినాం. అవునా? అంటే ఈ ఉంటారు కదా వేరే వాళ్ళు, ముఖం చూసిరా మీరు ఎప్పుడన్నా అంత డ్రగ్స్ తాగినట్టు? మీరు మీడియాలో అందులో ఇచ్చింది కదా, మీరు దగ్గరికి వెళ్ళి చూడండి. మొత్తం నైట్ అంతా డ్రగ్స్ తాగేటట్టున్నాడు. అంటే డ్రగ్స్ తీసుకుంటారా ఆయన? ఇప్పుడు దెంక పోయింది కదా, దుబాయ్ ఏమో పోయినట్ట కదా. ఇప్పుడు డ్రగ్స్ ముఖమే కనబడతలేదా మీకు? మొత్తం నైట్ అంతా డ్రగ్ తీసుకుంటేనే అట్లా ఉంటుంది ముఖం అంతా. అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఇట్లా కళ్ళ బ్లాక్ వస్తుంది. ఇవన్నీ కళ్ళ దగ్గర బ్లాక్ వచ్చేస్తుంది బాగా. నైట్ అంతా డ్రగ్ తీసుకొని తాగేటోళ్ళకు ఆ పేస్ తెలిసిపోతుంది. ఫోన్ వాడితే కూడా కళ్ళ కింద బ్లాక్ వస్తుంది? అట్లే ఉండదు, అట్లే ఉండదు. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటాం.